నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైఎస్ షర్మిల గారు విజయమ్మకి ఫోన్ చేసి కన్నింటి పర్యంతం అయ్యారంట. అసలు ఎందుకు అంటే తన కొడుకు పెళ్లి టైంలో తను ఏడవాల్సి అంటే బాధపడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏంటి తన కన్న తల్లికి చెప్పుకొని బాధపడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ మన దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఎస్ షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి గారి పెళ్ళి. సో అతని పెళ్లి సందర్భంగా తను సంతోషంగా ఉండాల్సిన టైంలో వాళ్ళ మమ్మీ అంటే విజయమ్మ గారికి ఫోన్ చేసి అంటే బాధపడాల్సిన అవసరం ఏముంది అనేది అర్థం కావట్లేదు. అంటే సంతోష క్షణాలు కదా ఇవి. సో ఇలాంటి టైంలో తను ఎందుకు అలా బాధపడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? 1 సెకండ్. షర్మిల గారు వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలంటే జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర నిలబడి చేస్తుందా, లేకపోతే క్యాజువల్ అడుగుతున్నా, లేకపోతే ఏదైనా రవీంద్ర భారతికి వెళ్ళి చేస్తుందా, లేకపోతే ఏదైనా గోల్కొండ కొట్టపైన నిలబడి చేస్తుందా, లేదా హుసేన్ సాగర్ దగ్గర సోఫా మీద కూర్చొని చేస్తుందా? ఆవిడ పర్సనల్గా ఫోన్ చేస్తుంది. కార్లో మాట్లాడుకుంటారో ఇంట్లో మాట్లాడుకుంటారో ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ఆవిడ ఫోన్ చేసిన విషయం బయట వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటారులే. బోరున ఏడ్చింది అంటే టు సీ దిస్ అంటే జనాల్లో న్యూస్ని ఏ విధంగా వక్రీకరిస్తారో చూడు. ఎంతగానో కార్మా. ఇప్పుడు నీకు నాకు ఏమన్నా ఉన్నా మన పర్సనల్ మన ఫోన్ ఎప్పుడైనా సరే ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి హాయ్ సిరి అని నేను మాట్లాడను, నువ్వు ఇంకో కెమెరా ముందుకు వచ్చి లైవ్లో నాతో మాట్లాడవు. ఏదైనా పర్సనల్గా ఉంటాయి, బోరున ఏడ్చుకునే సందర్భాలు నీకు నాకు ఉంటాయి. అలాంటిది వీళ్ళిద్దరు ఫోన్లు మాట్లాడుకొని బాగా ఏడ్చేశారు, ఒకరొకరు నెత్తి నోరు బాదుకున్నారు, రోడ్ల మీదకి వచ్చి గుండెలు బాదుకొని ఏడ్చేశారు, జుట్టు బీక్కున్నారు, బట్టలు చింపేసుకున్నారు. ఇట్లాంటివన్నీ పిచ్చి వార్తలు. నాకు అసలు విషయానికి వస్తే సరే ఇన్ కేసు ఒక బాధ ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కంప్లీట్ వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ అండ్ షర్మిల గారు అండ్ విజయమ్మ గారి ఇంట్లో జరిగేది ఒక బహిరంగ సీరియల్ ఇది మనకి. ఓకేనా? ఈ సీరియల్లో క్యారెక్టర్స్కి ఉన్న మెయిన్ లక్షణాలు ఏంటంటే, మెయిన్ మోటివ్ క్లైమాక్స్లో ఎప్పటికన్నా ఏదో సాధించాలి కదా. ఈయన సీఎం అవ్వాలి, ఒకవేళ లేదా ఈమె సీఎం అవ్వాలి. ఓకేనా? మన ఇద్దరు సీఎం అవ్వాలంటే ఒక రాష్ట్రం లేదు మనకి. మన నాన్నగారు ఉన్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఇంత ఉండేవి, ఇప్పుడు 2 అయ్యాయి. కానీ నాన్నగారి అభిమానులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇక్కడున్న అభిమానులు నేను ఉద్ధరిస్తాను, అక్కడున్న అభిమానులు నువ్వు ఉద్ధరించు, పంచుకున్నారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ అభిమానులు నువ్వు ఉద్ధరించు అని నేను పంపాను అనుకో, నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడికి వెళ్ళావనుకో, ఏమనుకుంటారు అవతల పార్టీ వాళ్ళు? ఎంతో కష్టపడి 2 రాష్ట్రాలని మనం వేరు చేసుకొని ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంటే ఈ అన్నా చెల్లెలు ఇద్దరు వచ్చి మళ్ళీ కలిపేస్తారు, వీళ్ళని గెలిపించకండి అంటారుగా. అట్లనే ఇంతకుముందు నన్ను తెలంగాణలో గెలిపించలా, నేను ఇక్కడ కూడా పోటీ చేస్తున్నా కాబట్టి. అట్లనే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించలా, ఆయన ఇక్కడ అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి. నువ్వు ఇక్కడికి వెళ్ళాలంటే పార్టీ మార్చాలి. నువ్వు కొత్త పార్టీ పెట్టాలంటే మన ఇద్దరు గొడవ అవ్వాలి. నువ్వు నేను మాట్లాడుకోకూడదు. నువ్వు నేను మాట్లాడుకొని పల్లిగిలిచి హీ అని నవ్వామనుకో, నువ్వు వచ్చి నాకు రాఖీ కట్టి నేను ఆశీర్వదించాను అనుకో, మళ్ళీ ఆ సేమ్ కోసం నువ్వు కొత్త పార్టీ పెట్టినా మన ఉమ్మడి పార్టీగా అయిపోతుంది. సో నువ్వు నేను హూ అనుకుందాం కనిపించినప్పుడల్లా. నేను అలా వస్తే నువ్వు హూ అని అటు వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత అంటే ఏపీ పిసిసి పగ్గాలు తీసుకున్న తర్వాత కూడా గట్టిగానే తను సంధిస్తుంది కదా అస్త్రాలు. అంటే లైక్ జగన్ రెడ్డి అంటుంది తను చాలా విమర్శలు, అంటే అవినీతి జరిగింది, అమరావతి ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు తీసుకురాలేదు, రాజధాని ఎందుకు గట్లేదు, చాలా క్వశ్చన్స్ అయితే వేస్తుంది కదా. మరి అది అనుకోవచ్చు కదా. అంటే అదే అనుకుందాం, అక్కడికే వద్దాం. ఇంకా సీరియల్ ఇంకా రక్తి కట్టని. సో మంచి ఎపిసోడ్ బాగానే సాగింది. కొన్నాళ్ళ తర్వాత ఏమైంది, ఇప్పుడు అక్కడ పాగా వేయాలని అనుకుంది. కరెక్ట్ ఆమె ఇదిగో నేను పాగా వేయబోతున్నాను అనే టైంలోనే ఎలక్షన్ వచ్చేసింది. అది ఇంకా కోర్ నుంచి బిల్డ్ చేసుకోవాలా పాపం. అప్పటి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీలో ఇంతకుముందు ఉన్న నాయకుల్ని వాళ్ళని. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. కొంతమందిని ఏదో చేసుకుంది కానీ బలమైన నాయకులు ఎవరు లేరు చెప్పుకోదగ్గ వాళ్ళు. వాళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ బలంగా ఎదుగుతుంది. కాంగ్రెస్ బలంగా ఎదిగినప్పుడు డికే శివకుమార్ గారు ఫోన్ చేసి పిలిచారు. పిలిచి ఏమన్నారు, అమ్మ తల్లి
కాంగ్రెస్ బలంగా ఎదుగుతుంది. మీకు ఎంత కాదనుకున్నా మీకు సొంత పార్టీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కి సంబంధించి కూడా మీలో కొంతమంది ఫ్రెండ్లీనెస్ వాళ్ళు ఉన్నారు మనకి. ఓకేనా, నువ్వు అదేదో కాంగ్రెస్ లోనే చేరావనుకో అందరు నీ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆల్రెడీ రేవంత్ రెడ్డి పాపం వచ్చి చాలా కష్టపడుతున్నాడు కదా, ఇది ఆయనకి ఇచ్చేద్దాం. నువ్వు నా మాట విను, నువ్వు తొందరపడి అనవసరంగా ఇక్కడికి వచ్చావు, కానీ ఇక్కడ ఏం లేదు చేయాల్సినంత. ఆల్రెడీ రేవంత్ వర్సెస్ కేసీఆర్ నడుస్తుంది, బాగా రక్తి కట్టింది. రేవంత్ నువ్వు ఏపీకి వెళ్ళు, ఏపీ కాంగ్రెస్ చూసుకో, నీకు కొంచెం సెంట్రల్ నుంచి కూడా మీ ఫ్యామిలీకి అండదండలు బాగుంటాయి. అవును కరెక్ట్, ఎట్లా వెళ్ళాలి? ఏదో పురంధరేశ్వరి వేరే పార్టీలో చేరి సెంట్రల్ లో మినిస్టర్ అవ్వాలా? అవునా, ఇక్కడ ఎంతగానో వాళ్ళ కుటుంబం ఒకటే కదా. అట్లా నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నేను మరి ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి 4 రోజులు అయింది, మళ్ళీ దీన్ని తీస్తే ఎట్లుంటది? ఈ సీరియల్లో భాగం అంతే, నువ్వు ఎన్ని మలుపులన్నా తిప్పొచ్చు, రక్తి కట్టుద్ది. అక్కడ పార్టీ తీసేసి ఇక్కడ జాయిన్ అయ్యింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు సీరియల్ ఇంకా రక్తి కట్టాలంటే అన్న వర్సెస్ చెల్లి విమర్శించుకోవాలి, ఇంకా ఏ అనుకోవాలి, లేకపోతే కుదరదు. మొన్న ఎంగేజ్మెంట్కి వచ్చినందుకే అందరు వీళ్ళిద్దరు ఒకటే చూడండి అన్నారు. సో ఈ ఎంగేజ్మెంట్కి ఆయన రావద్దు, ఆయన తరఫున వాళ్ళ ఆవిడ గారు ఎవరైనా రావద్దు. ఆయన రాకపోతేనే రక్తి కట్టుద్ది ఎపిసోడ్. సో ఆయన అలాగే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి. నువ్వు బడ్జెట్లోకి వెళ్ళి జగన్ రెడ్డి నిన్ను నరికేస్తా, తాట తీస్తా అనాలి. జగన్ రెడ్డి కూడా చాలా మంది వస్తారు, వచ్చే పో అమ్మా అని చెప్పి అనాలి. నీ పెళ్ళికి రావద్దు. ఈ ఎపిసోడ్ ఇలాగుంటేనే రక్తి కట్టుద్ది, మనం అనుకున్నది నెరవేరుతాము. అయితే నేనన్నా సీఎం అవ్వాలి జగన్, లేదా నా చెల్లెన్న అవ్వాలి. సీఎం అనే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. అది ఒక పార్టీలో ఉంటే సాధ్యమయ్యే పని కాదు. వేరే పార్టీలో ఉండి ఏ అన్నాం అనుకో గెలవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం బలం ఉంది, కనీసం ఒకవేళ ఇక్కడ కాదు, ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, కొత్త గొప్ప కండదండలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఆయన బెయిల్ మీద సీఎం అయ్యాడు కాబట్టి 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, సో దీనికి మళ్ళీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి వీళ్ళిద్దరు అనుకోని ఇది ప్లాన్ చేసిన ఒక గొడవ అంటారా? అసలు వీళ్ళకైతే గొడవ అనేది మాత్రం నేను ఎప్పటికీ నమ్మనమ్మా. ఇది వాళ్ళ కథలో ఒక ఆసక్తికరమైన అంశం మాత్రం. ఇకపోతే వీళ్ళ అమ్మకి బోరున ఏడ్చారు అన్నారు కదా, మధ్యలో తల్లి క్యారెక్టర్ కూడా అప్పుడప్పుడు ఇలా ఎలివేట్ అవుతా అయ్యో నా కొడుకు, అయ్యో నా కూతురు అంటుంటేనే రక్తి కడతాయి. అంటే ఇది ఒక ప్రశాంత్ నీల్ సినిమా అంటారా? ఎలివేషన్స్ అన్ని భారీగా ఉంటాయి, భారీ ఎలివేషన్స్ ఉండాలి. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా ఎలివేషన్స్ వస్తానే ఉంటాయి. అంతే, ఈ సీరియల్ అలాగే రక్తి కట్టి కొనసాగుతా ఉంటది. అండ్ నెక్స్ట్ కమ్మా సొంత బ్లడ్ ఆవిడ కూడా చెప్తుంది, వాళ్ళే హింట్లు ఇస్తున్నారు, మనమే అర్థం చేసుకోవట్లా. ఆవిడ ఎంతసేపు జగన్ నువ్వు అది ఇది అంటున్నా కూడా, ఎంత కాదన్నా జగన్ అన్న ఒంట్లో ప్రవహించేది కూడా నా రక్తమే. నేను జగన్ అన్నకి వ్యతిరేకం కాదు, ఆయన సిద్ధాంతాలకు మాత్రమే నేను వ్యతిరేకము. ఓకేనా? రేపటి రోజు ఈవిడకు ఒక 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్, టీడీపీ వర్సెస్ జగన్ ఉంది, 20 మంది. సర్లే అన్నయ్య ఏం చేస్తాం, ఎంత కాదన్నా మనం ఒకటే రక్తం అని చెప్పి రాఖీ కట్టేసి 20 ఎమ్మెల్యేలు ఇచ్చేస్తుంది. ఏం చేస్తావు? అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఏపీలో అంత అవినీతి జరిగిందని చెప్పేసి ఇంట్లో సభ్యులే చెప్తుంటే జగన్కి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది కదా, ఇప్పుడు వస్తుంది కూడా. సొంత చెల్లె బయటకు వచ్చేసి ఇట్లా చెప్పడం అంటే నిజంగానే ఇది జరిగిందని చెప్పి జనాలు కూడా నమ్ముతున్నారు. చాలా అవుతుంది కదా, మరి తెలివిగానే మాట్లాడింది. ఏపీలో అవినీతి జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు, జగన్ అన్న చేయట్లేదు. ఓకే, అందుకే నిన్న యాత్ర సినిమాని కూడా 151 ఎమ్మెల్యేలు అక్కడ చేర్చుకోలేదు. వాళ్ళందరూ చూసుంటే ఆ సినిమా హిట్ అయ్యేది. మా జగన్ అన్న మంచోడు, ఆయన చుట్టూన్న ఎదవాళ్ళందరూ అవినీతి పరులు అని చెబుతుంది ఆవిడ. చాలా క్లారిటీగా ఉంది, మనమే అర్థం చేసుకోవాలి. జగన్ అన్నట్లా ఏమి అనట్లా ఆవిడ. ఎక్కడ కూడా జగన్ అయితే తప్పు లేదు, కానీ తన చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఆయన సిద్ధాంతాలు తప్పు, ఆయన చుట్టూన్న మనుషులు తప్పు, ఆయన వెనకాల తిరుగుతున్న వీళ్ళందరూ తప్పు. ఆ రోజా తప్పు, ఆయన తప్పు, అంబటి తప్పు, మా అన్న నిప్పు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.